పెన్షన్ అనేది ఉండేది కాదు. మా అమ్మ మా నాన్న మందులు కొనుక్కోవడానికి కానీ నాకు అలాగే జీవించడానికని చాలా అప్పులు ఇవన్నీ చాలా చేశారు. అనేది 2014 నుంచి 500 పెన్షన్ అనేది నిజము సార్. ఇచ్చింది ఒక దయ అండి. మాకు ఇల్లు లేదు, 20 సంవత్సరాల నుంచి అద్దెంట్లోనే తిరుగుతున్నాము. దీనికి ముందు 14 సంవత్సరాలు ఉంటుంది శ్రీరాంపేటలోనే, అది అద్దెల్లే. ఇది ఇప్పుడు 6 పోయి 7 అవుతున్నది, ఇది అద్దెల్లే. మీరు ఇచ్చింది మందులకు అవుతుందండి. లేదంటే మందులు కానీ ఒక్కరోజు కానీ వాడిపోతాను, నేను ఎప్పుడో చనిపోయి మట్టి అయిపోయి చెట్లు కాస్తుందండి. మీరు ఇచ్చిన ఆ 4,000 కాదు అది. నాకు ప్రతిరోజు ఊపిరి తీసుకోవడానికి ఒక జీవితం. మాలాంటి ఒక పేదలు అన్నదమ్ములు ఎవ్వరు లేరు. అంతే కదా. దగ్గర ఉంది తల్లి, నా దగ్గర ఉంది డేటా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే మెయిన్ గా 9th క్లాస్ పాస్ అయ్యావు అమ్మ. అప్పుడు 9th పాస్ అయ్యావు. అయినప్పటికైనా మీరు ఇచ్చిన చెరువు గవర్నమెంట్ పనికి ఇంకా వెళ్ళానండి. మీరు ఇచ్చారు కదా, పోనీ 4 పైసలు ఇంటికి వస్తుంది. కానీ షుగరు, బీపీ, థైరాయిడ్, టీవీ అటాక్. ఎందుకు షుగర్ ఎందుకు వచ్చింది? నాకు 11 సంవత్సరాల వయసు. అప్పుడు తాతకుండు. ఏంటి ఎందుకు వచ్చింది నువ్వు చిన్నప్పుడు? ఆ పాపకి మరి ఎలాగొచ్చిందో ఆ తండ్రి హరహర మహాదేవుకి చెకప్ చేయగానే డాక్టర్ గారు ఏంటన్నారంటే మీ వంశం ప్రకారము ఎవరికి ఉన్నదంటే మా తాత అంటే నాన్నకున్నది, దాని ప్రకారం నాకు వచ్చింది అనుకుని అన్నారు. అంతే తెలుసు. నువ్వు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నావు? నీకు ఆటో ఉందా, సొంతం ఉందా, బాడీగానా? అంటే ఫైనాన్స్ మీద మేము నెల కట్టేవాళ్ళు అలాగా కింద మీద పడుకోని అలాగా. ఇప్పుడు నీకు ఆటో అప్పు తీరిపోయిందా? అప్పు తీరిపోయిందా? అప్పు తీరిపోయింది సార్. ఈ కింద ఆర్థిక పరిస్థితి సర్వం మీరే అనుకుని ఉన్నాము. సంవత్సరం ముందు నాకు యాక్సిడెంట్ కూడా జరిగిందండి. ఎన్టీ రామారావు గారు ఉన్న కాడి నుంచి ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఇదే మందిర్, ఇదే మరి దీంట్లో ఏ మార్పు లేదు సార్. ఇది కూడా మొత్తం తెలుసు. అంటే ఏ విజయాన్ని అయితే బయటపడను. ఎందుకంటే చిన్న జీవితం కదా, ఎవరన్నా ఒక దెబ్బేశారు అంటే తట్టుకోలేము. కుమ్మరికాయ ఇల్లు కట్టిస్తా నేను. ఇమీడియట్ కలెక్టర్ చెప్తున్నా, ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టిస్తాం. ఒకవేళ గానీ ఆ ఇంటికి ఏదైనా అడిషనల్ గా అయితే మీరు పర్సనల్ గా సూపర్వైజ్ చేసి కట్టించేసేయండి. ఊర్లోనే ఉంది, లేదు 80 సెంట్లలో ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇల్లు స్టార్ట్ చేసేయండి. రేపే స్టార్ట్ చేయండి. మీరు అప్పుడప్పుడు పోయి చూసుకోండి, ఇల్లు కట్టించేస్తాం. తర్వాత ఎప్పటికప్పుడు ఇంకేమైనా చేయగలుగుతారు? నువ్వు ఆటో తోలుతున్నావు అంతవరకు. 15 రోజులు వెళ్తే 15 రోజులు వెళ్ళండి సార్. చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. పెట్టినందుకు ఆ సంఘంలో ఉన్నావు మనం. ఏం పని చేస్తున్నారు ఇప్పుడు? నేను లీడర్ గా ఉన్నాను 10 మందికి. అది మరి నువ్వేం పని చేపిస్తున్నావు వాళ్ళందరూ? 10 రూపాయలు సంపాదించాలి కదా. నా ఉద్దేశం అదే కదా పెట్టినప్పుడు. ఏదో అది తీసుకుని ఏదో ఒకటి చేస్తామంటే ఇంట్లో పరిస్థితి ఉన్న డబ్బులు అట్టి పెట్టడమే అయిపోతుంది సార్. నాన్నకి చాలా వరకు మెడికల్ ఖర్చు అయ్యింది. ఆటో ఇంకా బాగుంది. ఆటో బాగుంటే 100-200 ఇంటికి వస్తుంది కదండి. ముందు ఆటో, ఇప్పుడు ఆటో బాగాలేదు. ఆటో ఏం చేయాలి ఇప్పుడు? ఆటో పర్లేదా? ఏమయ్యా తొక్కలేకపోతున్నారు. 15 రోజులు వెళ్తే 15 రోజులు వెళ్ళండి సార్. 200 ఎంత ఆయిల్ పోను 200 తెచ్చుకుంటాను. తోని ఇంటది ఇది గడిచిపోతుంది. మందులకి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది సార్. అంటే ఇది చాలా ఉపయోగము, కానీ అయినప్పటికీ మాకు సాధన లేదు. అంటే ఇది చాలా. ఇప్పుడు మనకి ఇక్కడ జనరిక్ మెడిసిన్స్ అన్ని పెట్టామా పెట్టలేదు ఇంకా? శ్రీకాకుళం టౌన్ లో ఉంది సార్. కాదు, అన్ని దగ్గరలో పెట్టి జనరిక్ మెడిసిన్స్ కూడా ఇలాంటి దీనికి మనం సప్లై చేయగలిగితే ఆ ఇన్సులిన్ గానీ అవన్నీ కొంచెం వర్కౌట్ చేస్తే. ఇప్పుడు ఆ హెల్త్ పోర్టల్లో ఇవాళ ఎందరు ఉన్నాయో చూడండి. ఎట్లా దాన్ని తగ్గించగలుగుతాం మనం? ఓవరాల్ గా ఖర్చు తగ్గించాలి.
ఎట్లా చేయాలి. మీకన్నీ బిడ్ చేస్తారు. 40 సంవత్సరాల నుంచి బిర్చి రాకపోయింది, మీరు కట్టించింది. సోంపేట వెళ్తుంటాము, గోవింద డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తుంటాము. నెలకు 3,000 రూపాయలు మందులు అయిపోతుంటాయి. 3,000 అవుతాయి, నాకు 3,000 అవుతుంటాయి. అవే మందులు తక్కువ కూడా దొరికితే సార్ అది చెప్తున్నారు. అదే ఎట్లా చేయాలి అనేది దానికే వర్కౌట్ చేస్తున్నాను నేను. ఒక్క రోజు కానీ మెడిసిన్ వాడకపోతాము, 2వ రోజు కల్లా సరే ఒక పని చేయండి, ఒక 2 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు వరకండి మా సొంత మూలింక ఉన్నారంటే ఒక్క రోజు 100 రూపాయలు తెచ్చి ఇవ్వరు సార్. కింద మరి గాజులు వేసుకోనుకొని బట్టలు ఇంకా నాకు మరి చెప్పలేను. పేరు చెప్పు. బ్యాంక్ అకౌంట్ లే పేరు ఉందని చెప్పు. బల్జాపల్లి జానకి. జానకి అందా. ఈ 500 పెన్షన్ నుంచి అండి అలాగ నేను అన్నాను కదా, శ్రీ విష్ణు దేవుడేనండి మీరు. తెలియదు, నేను కూడా మనిషే. ఒక మీ మనసు రూపంలో కదండి దేవుడు వస్తారు, మనసు రూపంలోనే దేవుడు. మీలాంటి వాళ్ళకి అండగా ఉండాలన్నదా ఆశయమ్మా. తప్పకుండా నా ప్రాణం పోయి నా కట్లో నా ప్రాణం పోయినా ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేనా నిజము. మీ కుటుంబము చెప్తున్నాను, ఎప్పటికీ లైఫ్ లాంగ్ అంటే మీ కుటుంబం ఉన్నారు, అందరూ చల్లగా ఉండాలండి లైఫ్ లో. ఎప్పుడు మాకు ఒక 1000 రూపాయలు కూడా ఎప్పుడు సాయం చేయలేదండి. నేను మరి చెప్పలేను సార్. అంటే మాటలు చెప్పాలంటే ఎన్నో ఉన్నది సార్. నిజమండి సార్, మీ చెయ్య మాకు పడ్డది. భగవంతుడా, సీఎం గారు జై. సీఎం గారు కుటుంబము ఎప్పుడు చల్లగా నుండి 100 ఏళ్ళు అతను అబ్బాయి వాళ్ళ మనవుళ్ళు అందరూ శుభ్రంగా. ఇది నేను ఒక యోగినండి, నాకు పెళ్లి ఏట్ అవ్వలేదండి, ఎందుకంటే మరి చేసుకోను. కానీ నేను హృదయం పూర్వక చెప్తున్నాను, ఎప్పుడు ఇతను ఎప్పుడు సీఎం గా, మీరు ఎప్పుడు సపోర్ట్ గా, వీళ్ళ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని కదండి. కానీ నేను అతనికి వాళ్ళ కుటుంబం చల్లగా ఉండి ఎప్పుడు సీఎం గా, ముఖ్యమంత్రిగా అతను ఎప్పుడు ఉండాలి. వాళ్ళ కుటుంబం నుంచి రావాలి, మనవడు కూడా రావాలండి. 3 పీడి కాదు, 4 పీడి వరకు మేము ఉండము. కానీ ఒక ఈ ఆత్మగైనా మేము చూస్తాం. న్యాయం జరగాలమ్మా, నాకు వదిలిపెట్టి నేను చూస్తాను. ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలి, జరుగుతుంది. చేద్దాం. ఓకే అమ్మా.